దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన ధ్యాన గ్రంథం నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. చూడండి, భక్తుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ఈ మాట బయలుపరుస్తూ తెలియజేస్తున్నాడు. మనకి విరోధంగా రూపింపబడ్డ ఏ ఆయుధం కూడా వర్తిల్లదు అని. ఈనాడు అనేకమైన ఆయుధాలు మనకి విరోధంగా రూపింపబడతా ఉంటాయి. అనేక మంది మనుష్యులు, అనేకమైన సందర్భాలు, పరిస్థితులు మనకి విరోధంగా రూపింపబడతా ఉంటాయి. ఏదో విధంగా మనల్ని గాయపరచాలి, కృంగదీయాలి, బలహీనపరచాలి అని అనేక మంది చూస్తూ ఉంటారు. మన జీవితంలో మన విజయాలు చూస్తున్నప్పుడు, ఎదుగుతూ ఉన్నప్పుడు, ఉన్నతంగా ఉండాలని ఆశపడుతున్నప్పుడు వెనక్కలాగే పరిస్థితులు అనేకమైన వస్తూ ఉంటాయి. మనం గొప్పవారుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, విలువైన వారిగా జీవిస్తున్నప్పుడు అనేక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో బలమైన వారుగా ఎదుగుతూ ఉన్నప్పుడు, విశ్వాసంలో, ప్రార్థనలో స్థిరంగా నిలబడుతున్నప్పుడు కొన్నిసార్లు మనుషులు ఇలా తృణీకరిస్తూ ఉంటారు, విరోధంగా మాట్లాడతారు. ఇతను చాలా భక్తిపరులా ఉన్నాడని, ఇతను ప్రార్థనాపరుడా, ఇతను విశ్వాసియా అని పాత జీవితాన్ని గుర్తు చేస్తూ ఎదుగుతున్న ఆత్మీయ జీవితాన్ని వెనక్కి లాగుతారు. యేసుప్రభువుని చూసి కూడా జనులు అలాగే పలికారు. ఇతను యోసేపు కుమారుడు కాదా, ఇతని తల్లి మరియా మనకు తెలియదా, ఇతని సహోదరులు మనకు తెలియదా అని యేసుప్రభువుని గురించి కూడా చులకనగా మాట్లాడిన సందర్భాలు లేకపోలేదు. అంటే మనం ఎంతగా దేవునిలో బలపడుతూ ఉండాలనుకుంటామో, ఎంత ప్రత్యేకంగా నీతిమంతులుగా యథార్థవంతులుగా బ్రతకాలని అనుకుంటామో, అప్పుడు లోకం కూడా మనల్ని నిందిస్తూ ఉంటుంది. సాతాను కూడా మనల్ని నిందిస్తాడు. సాతాను మనల్ని గాయపరుస్తాడు, పతనానికి నెట్టేయడానికి చూస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఎవరు ఎన్ని రకాలుగా మనల్ని పడద్రోయాలని చూసినా దేవుని కృప మనకి ఎప్పుడు తోడుగానే ఉంటుంది. ఆయన అంటున్నాడు కదా, మనకు విరోధంగా రూపింపబడ్డ ఏ ఆయుధము కూడా వర్తిల్లదు అని. అవునండి, దేవుడు మనకు తోడుగా ఉంటే గొప్ప విజయాలు ఇస్తాడు. ఎవరైతే మనకి వ్యతిరేకంగా ఉన్నారో వారందరినీ కూడా పారద్రోలి పడగొట్టి గొప్ప శక్తివంతమైన ఆశీర్వాదకరమైన జీవితాలు దేవుడు మనకి ఇస్తాడు. కనుక నీ జీవితంలో ఎవరు నన్ను కృంగదీస్తున్నారు, ఎవరు నన్ను పడద్రోస్తున్నారు, ఎవరు నన్ను వెనక్కి లాగుతున్నారు, అవమానపరుస్తున్నారు, నిందిస్తున్నారు అని కృంగిపోతూ ఉంటే నువ్వు కృంగిపోవలసిన పని లేదు, దిగులు చెందవలసిన పని లేదు. ఎందుకు తెలుసా? నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని, నీకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిని, వ్యతిరేకంగా నీ మీద పన్నాగాలు పన్ని నిన్ను పతనం చేయాలని చూసిన వారు అక్కడే ఉంటారు, కానీ వారున్న స్థలంలోనే నిలబడిపోతారు. కానీ నిన్ను మాత్రం దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి, గొప్ప స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తాడు. కనుక ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మనల్ని హెచ్చించేవాడు, బలపరిచేవాడు, ఆశీర్వదించేవాడు. కనుక వ్యతిరేకంగా ఉన్న వారిని చూసి కృంగిపోవడం కాదు, కానీ ఉన్నత స్థితిలో నిలబెట్టగలనా, తన రాజ్యానికి వారసులు చేయగలన దేవుని చేతులు పట్టుకుని ముందుకు సాగిపోదాం. ధన్యత, కృపా దేవుడు మనకి ఇచ్చినటువంటి బలపరిచి సహాయం చేయనుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మరొకసారి మీ పాస్తరికి రావడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, నీకు విరోధంగా రూపంపడ్డ ఏ ఆయుధం వర్తిల్లదు అంటున్నారు. మాకు వ్యతిరేకంగా ఉన్న వాటిని లయపరిచే దేవుడు మీరు. మమ్మల్ని ప్రభా నీ బిడ్డగా స్వీకరించి ఆశ్రదించే దేవుడు మీరు. అటు భాగ్యం మాకు దయచేయమని, అందరైతే వాక్యం వారందరూ బలపరచమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.